రైట్ బాబురావు గారు, మనం చూస్తున్నాం అంటే పాకిస్తాన్ మన దేశానికి సంబంధించి చేసిన తప్పుడు ప్రచారం ఈ 4 రోజుల ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాన్ని పూర్తి స్థాయిలో అది పూర్తిగా తప్పు. అలాగే మొత్తం దాడి చేసే శక్తిని కూడా కోల్పోయింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ని, పాకిస్తాన్ రాడార్ వ్యవస్థని మొత్తం మనం చిన్నాభిన్నం చేశామని ఆర్మీ అధికారులు అలాగే త్రివిధ దళాల అధికారులు మాట్లాడడం చూసాం. ముందు దీనిపై మీ స్పందన ఏంటి సార్? మామూలుగానండి ఇటువంటిప్పుడు ఈ రకమైన ప్రచారాలు చేయటం అనేది జనరల్ గా జరుగుతుంది. కాకపోతే ఈసారి మాత్రం పాకిస్తాన్ శృతి మించింది ఈ ప్రచారాల్లో. ఒకవేళ గనక అంత నష్టం మనకి జరిగితే సీజ్ ఫైర్ కోసం, యుద్ధం ఆపటం కోసం మనం పరిగెత్తాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధమే డిక్లేర్ చేయలేదు. మనం యుద్ధం డిక్లేర్ చేయకుండా సీజ్ ఫైర్ అని, ఆపటం అని, నష్టాలని ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రస్తుతం జరిగింది ఓన్లీ క్రాస్ బోర్డర్ ఫైరింగ్ మాత్రమే జరిగింది. మన సైనికుడు ఎవరు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ముందుకు వెళ్ళటం అనేది బోర్డర్ లైన్ క్రాస్ చేయలే. అటువంటప్పుడు ఇన్ని నష్టాలు చేయటం, ఇదంతా కూడా చాలా అన్యాచురల్ టాక్ ఇదంతాను. అన్నిటికంటే ముఖ్యంగా సిచ్యుయేషన్ ఏమిటంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి లోకల్ ప్రజలు తిరుగుబాటుని కంట్రోల్ చేసుకుంటాం కోసం అటుపక్క బెలూచిస్తాన్ ఒకటి కంప్లీట్ గా కంట్రోల్ తప్పిపోయింది. లోకల్ ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఈ కండిషన్స్ లో ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక్కరోజు కూడా దీనికి ముందుకి సాగలేవలేమని చెప్పి ప్రతిసారి ప్రతి యుద్ధంలోనూ వాళ్ళు ఫాలో అయినట్టే ఈసారి కూడా ట్రంప్ కాళ్ళ మీద పడ్డారు. సీజ్ ఫైర్ కోసం డిక్లేర్ చేశారు. నేను అనుకుంటా మాత్రం ఈ సీజ్ ఫైర్ అనేది టెంపరీగా ఇచ్చినటువంటిదే. ఒక డిఫరెన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినప్పుడు కొట్టుకుంటూ సడన్ గా ఆపేసి మేము కొట్టుకుంటాం మానేస్తాం, సీజ్ ఫైర్ చేసేస్తాం అని ఎవ్వరూ అనరు. ఆ సీజ్ ఫైర్ జరగాలి అంటే ఆ ఇద్దరు కొట్టుకుంటాం ఆపి ఇద్దరు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది, ఎవరు దీన్ని సరి చేసుకోవాలనే నిర్ణయానికి రావాలి. అప్పుడు మాత్రమే టోటల్ సీజ్ ఫైర్ అనేది జరుగుతుంది. ఇది టెంపరీగా ప్రాబ్లం సొల్యూషన్ కి ఇచ్చినటువంటి టైం మాత్రమే ఈ సీజ్ ఫైర్. కాబట్టి యుద్ధం ఆగింది అని అనుకుంటానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు 12వ తారీఖున మన అనౌన్స్మెంట్ వస్తే తప్పితే మనం మామూలుగా దీన్ని తేలిగ్గా తీసుకుంటానికి అయిపోయిందిలే, అంత నార్మల్ అయిందని అనుకునే ఆ ఈజీనెస్ మాత్రం భారత ప్రజలు తీసుకుంటానికి అవకాశం లేదు. సార్ ఇమాన్యుల్ గారు, మీరేమంటారు? అంటే S-400ని కూల్చేసాము, బ్రహ్మోస్ ఇన్స్టాలేషన్ వ్యవస్థను కూల్చేసాము, ఎయిర్ బేస్ని కూల్చేసాము, ఇవంతా తప్పుడు ప్రచారం. అసలు పాక్కి జరగరాని నష్టం జరిగింది. పాక్ ఎయిర్ బేస్లు, పాక్ రాడార్ వ్యవస్థ, పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం అన్నింటినీ పూర్తి స్థాయిలో చిన్నాభిన్నం చేశామని చాలా అధికారికంగా త్రివిధ దళాల అధికారులు మాట్లాడారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు మన చర్చ యొక్క ప్రాముఖ్యత ఏమున్నది అని అంటే సీజ్ ఫైర్ అని అంటున్నారు. ఐఎమ్ డెడ్లీ అగెన్స్ట్ అబౌట్ దట్ వర్డ్ ఆఫ్ సీజ్ ఫైర్. ఇది సీజ్ ఫైర్ కాలేదు. ఇందాక మనం బాబురావు గారి విషయంలో కానీ లేకుంటే మన భరత్ రెడ్డి గారు కూడా చెప్పినట్టు అసలు సీజ్ ఫైర్ అనేది ఏంటి? అసలు సీజ్ ఫైర్ అని అంటే ఎట్ ఎ టైమ్ ఎవ్రీథింగ్ విల్ క్లోజ్ అట్లా. అసలు సీజ్ ఫైర్ ఎవరంటారండి? ఎట్లా అంటారు దీన్ని? ఎవరంటారు ఇది? ఇందాక మన విదేశాంగ శాఖ కార్యదర్శి ఆయన ఏమంటున్నాడు, మిస్త్రీ ఏమంటున్నాడు అని అంటే ఇట్ ఈస్ ఎ టెంపరీ, ఓ టైం గ్యాప్ ఇచ్చారండి. రెండవది ఏముందని అంటే మీరు ఒకటి ఆలోచించండి ఎవరైనా కానీ, ఇప్పుడు మొన్న 7th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 3 అధికారులను ఎయిర్ ఫోర్స్, ల్యాండ్ ఫోర్స్ అండ్ సీ ఫోర్స్ ముగ్గురిని పెట్టి చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్కి ఏమని ఇచ్చేసిండు, యూ యాక్ట్ యాజ్ పర్ యువర్ విల్ అండ్ విష్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్ అని ఇచ్చేసిండు. నౌ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అవునా కదండి? అట్లాంటప్పుడు ఇప్పుడు ఎవరి మధ్యలో జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ఎవరి మధ్యలో జరిగింది? ఇందాక మనం అనుకున్న ఈ సంధి ఏది? డైరెక్టర్ వీళ్ళు ఎవరు ఉంటారు అని అంటే అటుపక్కన మిలిటరీ తరఫున, ఇటుపక్కన మిలిటరీ తరఫున బార్డర్ ఏరియాలో ఉండే ఏది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎవరు చేస్తారో వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. సో ఇప్పుడు ఈ టాక్ కూడా ఎవరి మధ్యలో జరిగింది? వీళ్ళిద్దరి మధ్యలోనే జరిగింది. ఇది చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ మధ్యలో జరగలేదు,
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతోని ట్రంప్ మాట్లాడలేదు. ఇంకో విషయం అండి, నిన్ననే మనం చర్చన చేసుకున్నాం. ఒక మాట నేనే చెప్పాను, ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఎక్కడ దాక్కున్నాడు, పోయి ట్రంప్ కాళ్ళ మధ్యలో పడ్డాడు అని అన్నాను. అసలు యాక్చువల్గా ఈ వార్ జరుగుతున్నది ఎవరి మధ్యలో? ఇండియా ఎవరి మీద రిటాలియేషన్ చేసింది? అక్కడ పాకిస్తాన్ పౌరుల మీద కాదు, కేవలం టెర్రర్ గ్రూప్ల మీద జరిగింది. ఇప్పుడు ఈ యాక్షన్ అంతా ఎవరు చేస్తున్నారంటే ఐఎస్ఐ, టెర్రర్ గ్రూప్స్ ప్లస్ మిలిటరీ చేస్తుంటారు. ఇక్కడ ఎన్నుకోబడిన ఆ యొక్క ఏదైతే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఉన్నారండి, అసలు వాళ్ళకి ఏం సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు నడిపిస్తా ఉన్నారు ఇప్పుడు. అందుకే ప్రజలందరూ, పాకిస్తాన్ ప్రజలు దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఏం చేసిండు, పోయి ట్రంప్ కాళ్ళ మీద పడ్డాడు. ట్రంప్ ఎవరిని పిలవాలండి? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, చీఫ్ ఆఫ్ ద అంత పెద్ద మనిషి ఎవరిని పిలుస్తాడు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని పిలుస్తాడు. కానీ ఇక్కడ ఎవరి మధ్యలో జరుగుతుంది? అది కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే అటు ఫారెన్ సెక్రటరీ ఆఫ్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆయన చేసిన ట్వీట్లో అది కూడా ప్రస్తావించారు. అంటే ప్రైమ్ మినిస్టర్స్తో కూడా మాట్లాడామని. ఓవర్ ద పాస్ట్ 48 hours వైస్ ప్రెసిడెంట్ వాన్స్ అండ్ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోదీ అండ్ షహబాజ్ షరీఫ్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ జైశంకర్, అలాగే పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అజిత్ దోవల్ అండ్ ఆసిమ్ మాలిక్ అని ఆయన చెప్పారు. అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడేవన్న అంశాన్ని ప్రస్తావించారు. మాట్లాడిండొచ్చండి. నేనేమంటున్నానంటే మాట్లాడారు, కానీ డిసిజన్ వాళ్ళు ఏం చేసిండ్రని అంటే, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్, ఇట్ ఈస్ ఇన్ ద DGMO హ్యాండ్స్. సో మనకి ఏమైపోయిందంటే, మనకు 12వ తారీఖు వరకు మనకు టైం ఇచ్చిండ్రు అంతవరకు. ఇంకోటి, ఇందాక మీరు విషయం మాట్లాడారు, ఎందుకు మనం త్రివిధ దళాల యొక్క స్టేట్మెంట్లు మనం విన్నాము. పాకిస్తాన్ గురించి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు సీజ్ ఫైర్ అన్నా మనం నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చినా మనం నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒట్టేసినా నమ్మాల్సిన అవసరం లేదు. వీళ్ళు దొంగలు, వీళ్ళు అబద్ధికులు, వీళ్ళు 1947 నుంచి ఈ అబద్ధాలు ఆడుకుంటూనే ఈ రోజు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పారు, మేము ఇండియాకు అక్కడ మేము నాశనం చేసాము, ఇక్కడ అటాక్ చేసినాము. మన ఇండియా కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర జరిగింది. రెండవది, ఇందాక మన చీఫ్ ఆఫ్ ద మన అక్కడ అధికారం ఎవరు మిలిటరీ అధికారిని మేడం ఏమైనా మాట్లాడింది అని అంటే, వీఆర్ సెక్యులర్ పీపుల్స్, we will not attack on the temples, we will not attack on the religious mosques or anything else. కానీ మీరు చేస్తారు, మీరు చేసిండ్రు, కానీ మీకు లేదు ఏ విధమైన ఒక నీతి లేదు, నియమం లేదు. బట్ వి ద ఇండియన్స్ హ్యావ్ మోరల్ రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి ఈ విషయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. పాకిస్తాన్ ఏదో S-400 అటాక్ చేసినాము, లేకుంటే ఇండియాలో ఏం చేసినంటే శుద్ధ అబద్ధం అండి. రైట్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల DGMOలతో ఎల్లుండి చర్చలు జరగబోతున్నాయి. ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఎల్లుండి జరిగే ఈ చర్చల్లో భారత్ ఎలాంటి కండిషన్స్ పెట్టొచ్చు, ఆ చర్చల్లో ఏం జరగచ్చు? భరతరెడ్డి గారు, మీ అంచనా ఏంటి సార్? సో సతీష్ గారు, నేను మీకు 2 పర్స్పెక్టివ్స్ ఇస్తానండి. ఎందుకంటే ఈ 2 కూడా మన ప్రజానీకానికి తెలిసే అవసరం చాలా చాలా ఉంది. ఒకటేమో ఒక 3000 feet వ్యూ, ఒకటేమో ఒక 30,000 feet వ్యూ. సో జూమ్ ఇన్ అంటే ఇండియా పాకిస్తాన్ ని మాత్రమే మనం చూస్తే ఎమోషన్స్ అనేవి సహజం. అండ్ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యకి మనం వాళ్ళ మీద ఎంతో కోపంగా ఉండి ఒక పెద్ద యాక్షన్ కోరడం కూడా సహజం. అండ్ టు టెల్ యూ, ఇన్ఫాక్ట్ భారతదేశం వాళ్ళ మీద ఎంతనైతే ఒక డిస్ట్రక్షన్ సృష్టించిందో దాంట్లో మనం 30% మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చాం. నిన్న కూడా మనం వాళ్ళకి 7 విమాన కేంద్రాల మీద, స్థావరాల మీద డినైల్ ఆపరేషన్స్ చేసినా కానీ మనం 3 డిక్లేర్ చేశాం. ప్లీజ్ ఇది గమనించాలి మీరు అందరూ, ఎందుకంటే మనం ఎస్కలేట్ చేయొద్దు అని. కాకపోతే పాకిస్తాన్ ని మనం చావు దెబ్బ కొట్టిన మాట వాస్తవం. అండ్ పాకిస్తాన్ దగ్గర ఆప్షన్స్ లేని విధంగా మనం వాళ్ళని ఒక కార్నర్ లోకి తోయడం వాస్తవం. ఇవాళ మన దగ్గరికి ట్రంప్ గారు ఎంత ట్వీట్ చేసినా గానీ ఎక్స్ పైన మనం వాళ్ళకు ఫోన్ చేయలేదు. వాళ్ళ DGMO
మన DGMOకి ఫోన్ చేశాడు. ప్లీజ్ ఇది నోట్ చేయాలి మీరు. ఓకే సార్. ఎస్, ఇది ప్రజలందరూ నోట్ చేసుకోవాలి. ఎస్ సార్. 3:30 పాకిస్తాన్ DGMO మన ఇండియన్ DGMOకి ఫోన్ చేశాడు. ఎస్ ఎస్ దే ప్రపోజ్డ్ ఫస్ట్. దట్ ఈస్ ద అండర్లైన్. ఎస్, సోషల్ మీడియాలో కానీ, పాకిస్తాన్ మీడియాలో కానీ, వరల్డ్ మీడియాలో కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ తమను తాము షాబాషి అని కొట్టుకొని వీ హావ్ వన్ విక్టరీ అని చెప్పుకున్నా కానీ వాస్తవం మాత్రం కాల్ వాళ్ళు చేశారు. అంటే దీని అవసరం వాళ్ళకి ఎక్కువ ఉంది, మనకు తక్కువ ఉంది, అంటే మనం వాళ్ళని చావు దెబ్బ తీసాము అని చాలా చాలా విదితం అయిపోతుంది అందరికి. దిస్ ఇస్ నంబర్ 1 అండి. రెండోది మనము పాకిస్తాన్ తో ఒక ఫుల్ బ్లోన్ వార్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది చైనాకు ఉన్న ఆశ. ఎందుకంటే చైనా ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని గ్లోబల్ గా ప్రపంచ వ్యాప్తంగా యూరోప్ నుంచి అమెరికా వరకు ఏదైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయో వాటిని తుంగలో తొక్కి అవి కాపీ చేసి టెక్నాలజీని తయారు చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా చైనా పెరిగింది. అది లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకా ఏ బలము లేదు. ఇండియా ఎప్పుడైతే ఇప్పుడు చైనా నుంచి ఆల్రెడీ చాలా దేశాలు ఇండియాకి వచ్చి తమ ఫ్యాక్టరీలు పెట్టడం మొదలు పెట్టాయి, ఇంక్లూడింగ్ ఫాక్స్కాన్. రైట్, చైనాకి ఇది ఇష్టం లేదు. భారతదేశాన్ని ప్రగతి పథంలో ఉన్న పట్టాల మీద నుంచి కింద పడేయాలంటే భారతదేశాన్ని పాకిస్తాన్ తో ఫుల్ బ్లోన్ వార్ లో ఇన్వాల్వ్ చేస్తేనే చైనా యొక్క స్ట్రాటజీ సక్సెస్ అవుతుంది. భారతదేశం యుద్ధంలో ఇన్వాల్వ్ అయిపోతుంది అండ్ భారతదేశం తన గ్రోత్ పట్టాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి తప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద 30,000 వ్యూ. ఓకే, సో స్టేట్ క్రాఫ్ట్ అనేది ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎమోషన్స్ ఆఫ్ ద నార్మల్ పబ్లిక్. సో లెట్ us నాట్ ట్రై దట్ వాట్ ఈస్ ఇండియా డూయింగ్, ఇండియాకి సీజ్ ఫైర్ చేసే అసలు అవసరం ఏముంది, ఈ అవకాశాన్ని మనం మొత్తం తీసుకోవాలి కదా అంటే ఎస్, నేను ఇంతకు ముందు అన్నాను, సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగిస్తూ మనం మనకు ఏం కావాలో అది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇవాళ పాకిస్తాన్ ఫైరింగ్ ఆపేసి టేబుల్ మీదకి వచ్చి అయ్యా మేము ఇది చేస్తాము అని అంటే మనకున్న పట్టు సడలించకుండా మనకేం కావాలో మనం అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అది ఇట్ విల్ బి గుడ్ ఫర్ అస్ ఇన్ ద లాంగ్ రన్. ఇది మన పౌరులకి మన సిటిజన్స్ కి అందరికి అర్థం కావాలి. రైట్, so this is very important for all of us to understand. So firstly, we have only seized fire, we have not seized hostilities. Hostilities are still there. This is temporary pause button to understand and slow down the escalation process. ఎందుకంటే మనం నిన్న అనుకున్నాం చాలా ఫాస్ట్ గా ఎస్కలేట్ అయిపోయింది, ఇది అన్కంట్రోలబుల్ అవుతుంది, దీంట్లో పాకిస్తాన్ ఏదైనా పెద్ద తప్పు చేస్తుందేమో అని అనుకున్నాం మనం. సో దిస్ ఇస్ అ గుడ్ పాస్, దిస్ ఇస్ అ గుడ్ పాస్ ఫర్ అస్. ఓకే, ఫర్ ఎవ్రీబడి టు టేక్ అ బ్రెత్, ఒక స్టెప్ వెనకకు తీసుకొని ఆలోచించి ముందుకెళ్తే ఇరు వర్గాలకు కూడా అది మంచిది. అండ్ మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము పాకిస్తాన్ లో మనకు 1 ఇంచు భాగం అవసరం లేదు, మనకు కావాల్సింది ఓన్లీ సస్టైనబుల్ లాంగ్ టర్మ్ పీస్ మాత్రమే. అది ఎలా మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తుంది భారత్ గవర్నమెంట్ అనేది మనకి రేపు ఎల్లుండి తెలుస్తుంది. లెట్ us see how this situation develops. సార్, ఇప్పుడు ఎల్లుండి చర్చలు జరగబోతున్నాయి కదా, అంటే చర్చలలో మన ఎజెండా ఏమై ఉండాలి, మనం ఏం మాట్లాడితే బెటరు? ఎందుకంటే పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఫోన్ చేసి మనల్ని అభ్యర్థించారు కాబట్టి, అట్నుంచే ప్రపోజల్ వస్తే మనం ఒప్పుకున్నాం కాబట్టి, ఎల్లుండి చర్చల్లో మనం టేబుల్ మీద పెట్టాల్సిన అంశాలు ఏంటి, టేబుల్ ముందు పెట్టాల్సిన అంశాలు ఏంటి? చాలా సింపుల్ అండి. మనకి కావాల్సింది ఏంటి? శాంతి, సుస్థిరత, మన పౌరులకి భద్రత. ఈ 3 మనకు కావాల్సింది. ఈ 3 కావాలంటే నాయనా నీకు ఒక పిఓజేకేలో నువ్వు ఉన్నావు, నేను నా భూ ప్రాంతంలో నేను ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో దాంట్లో నేను ఉన్నాను, నా దగ్గర నువ్వు ఏలు పెట్టకు. ఏలు పెడితే మాత్రం ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చాము, ఈసారి మేము మీకు చూపెట్టాము, మీరు చిన్న ఉదంతం కూడా చేస్తే మేము దానికి ప్రతిఫలంగా 10 కొడతాము అని మాకు సామర్థ్యం ఉందని చెప్పుకుంటూ వచ్చాము. ఇవాళ చేసి చూపించాము.
మీరు టెర్రర్ నెట్వర్క్స్ పైన మీరు 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 ఆపకపోతే దాన్ని మేము మీ భూభాగంలోకి వచ్చి కూడా కొడతాము అని మనం డెమాన్స్ట్రేట్ చేశాము. రెండోది, వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి వాళ్ళు ఏదైనా దురాఘాతం చేయడానికి ప్రయత్నిస్తే ఇట్ అన్ ఆపరేషనల్ లెవెల్, ఇట్ కైనటిక్ లెవెల్, అది మేము సమర్థవంతంగా ఆపగలుగుతాము అని కింద భుజ్ నుంచి పైన ఊరి వరకు కార్గిల్ వరకు కూడా మనం చూపెట్టాము, ప్రూవ్ చేశాము. ఓకే, సో ఈ రెండు విధాల మనది పై చెయ్యి అని ప్రూవ్ అయిపోయింది, వాళ్ళు తప్పు చేస్తే మనం సహించలేదు అని ప్రూవ్ అయిపోయింది. ఈ రెండు ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? కర్ర పట్టుకొని ఉన్నాము, కర్ర చేతిలో ఉంది, నువ్వు వింటావా వినవా, నాకు కావాల్సింది ABCD. నువ్వు ఏదన్నా చేస్తే ఇక మాత్రం నేను ఆగను అనేది ఇది వెరీ క్లియర్ మెసేజ్. అంటే భరతరెడ్డి గారు, ప్రధానంగా మసూద్ అజర్ కానీ హఫీజ్ సయీద్ కానీ ఇలాంటి ఉగ్రవాదుల అప్పగింతకు సంబంధించి భారత్ ఏమైనా డిమాండ్ పెట్టే ఛాన్స్ ఉందా? రెండోది, ఇప్పటికీ కంట్రోల్ అలుసుగా ఉన్న POKకు సంబంధించి ఈ చర్చల్లో, అంటే ఈ లెవెల్ చర్చల్లో ప్రస్తావనకు ఛాన్స్ ఉందా? ఉందండి. దట్ ఈస్ దేర్, దట్ ఈస్ వాట్ విల్ బి ద పాయింట్స్ యాక్చువల్లీ. మనం వాళ్ళ భూభాగంలోకి వెళ్లి దాడి చేసిందే ఆ ఉగ్రముఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్థావరాలు, వాళ్ళ రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి పెకిలించాలని వెళ్ళాం. పాకిస్తాన్ అది చేయట్లేదు కాబట్టి మనకు అది చేయాల్సి వచ్చింది వాళ్ళ భూభాగంలో. సో మన గ్యారంటీ ఏదైతే కావాలో ఇదే ఉంటుంది, హ్యాండ్ ఓవర్ ద టెర్రర్ నెట్వర్క్స్ టు అస్, దట్ విల్ బి ద డిమాండ్. అండ్ వాళ్ళు ఒప్పుకపోతే I don't think we will continue to do the ceasefire. బాబారావు గారు, మీరేం చెప్తారు సార్? అంటే ఎల్లుండి 5 గంటలకి ఇద్దరు DGMOల మధ్య చర్చలు జరగబోతున్నాయి కదా, ఖచ్చితంగా కీలకమైన డిమాండ్లు ఏం పెట్టాలన్న దానిపైన భరతరెడ్డి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్రం తర్వాత భారతదేశ చరిత్రలో ఏ రోజు కూడా భారతదేశం వార్ని డిక్లేర్ చేయలేదు, వారు కావాలనుకోలేదు, ఎక్కడా కూడా ఇనిషియేట్ కూడా చేయలే. అలాగే వారు మన మీద రుద్దబడినప్పుడు ఏ రోజు మనం సీజ్ ఫైర్ కోసం అడగల. ఈవెన్ 1962 చైనా వార్లో కూడా మనం అదే చేసాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం సీజ్ ఫైర్ అడుగుతున్నాము అనే మెసేజ్ మాత్రం భారతదేశానికి వెళ్ళకూడదు. రేపొద్దున ఇదే మెసేజ్ కనుక వెళ్తే పాకిస్తాన్ చెప్పబోయేది ఏమిటంటే, మేము న్యూక్లియర్ వెపన్ తీయబోయాము, దాంతో భారతదేశం భయపడిపోయి సీజ్ ఫైర్ వచ్చేసింది అనే మెసేజ్ వాళ్ళు డెఫినెట్ గా ఇచ్చేసేస్తారు, ప్రాపగేట్ చేసేస్తారు. కాబట్టి దీన్ని సీజ్ ఫైర్ అనేది మాత్రం పిలవద్దు. టెంపరీగా మనం చేసేటువంటి ఫైరింగ్ కి మనం ఇచ్చినటువంటి తాత్కాలికమైనటువంటి విశ్రాంతి. దాని తర్వాత రేపు మీటింగ్ జరిగినప్పుడు ఏమి చేయాలి అన్నప్పుడు ఆ రోజున మన భారత వనిత వెళ్ళి నువ్వు నెహ్రూకి, మోడీకి చెప్పుకో అని చెప్పి ఆ టెర్రరిస్ట్ ఎలా అయితే అన్నాడో, ఇవాళ మోడీకి చెప్పుకున్నాము, మోడీ ఏమి చేస్తాడు, ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అనేది తను ఇవాళ ఇచ్చేయాలి. దీనికి ఒక కామన్ మ్యాన్గా, ఒక ఆర్డినరీ పర్సన్గా నేను అడిగేది ఏమిటంటే, పాకిస్తాన్కి మొత్తం వచ్చింది కాబట్టి, ఇష్యూ టేకప్ చేశాం కాబట్టి దీన్ని సాల్వ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా POK విషయం తేలాలి, దీంట్లో దాన్ని ఇన్స్టిట్యూట్ చేయాలి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ మెయిన్ పర్సన్స్ అందరినీ మనకు అప్పచెప్పాలి. రెండు, ఒకవేళ సీజ్ ఫైర్ కంప్లీట్ అయినా కానీ, నార్మల్ ఇది జరుగుతున్నా కానీ, ఎప్పుడైనా భారతదేశంలో ఉన్నటువంటి మన ఒక కమిటీని ఏర్పాటు చేసి, మిలిటరీ కమిటీని, వీళ్ళు పాకిస్తాన్ మిలిటరీ కమిటీస్ కలిసి ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఇటువంటిని విజిట్ చేసే అవకాశం ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళు వెంటనే ఇవ్వాలి మనకి. మనం ఆ పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్నెస్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు అంటే అప్పుడే మనం ఈ సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేయాలి అనేటువంటిది నా ఆలోచన. రైట్, ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్. రైట్, కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఎల్లుండు సాయంత్రం 5 గంటలకు ఇరు దేశాల DGMOల మధ్య చర్చలు జరగబోతున్నాయి. మరి ఆ చర్చల నేపథ్యంలో ఎలాంటి డిమాండ్స్ పెట్టాలన్న అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. అంతకు మించి పాకిస్తాన్ DGMO నుంచే కాల్ వచ్చిందని విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ ప్రకటించారు. కాల్పుల విరమణకు మీరు అంగీకరించాలన్న వాళ్ళ నుంచి ప్రపోజల్ వస్తేనే మనం అంగీకరించామన్న అంశం ఇక్కడ చాలా కీలకంగా చూడాలి. అంటే ఒక రకంగా పాక్ తోక ముడిచిందనేది క్లియర్ కట్గా
అర్థమవుతోంది. ఇమాన్యుల్ గారు, మనకు తెలుసు చాలా క్లియర్ కట్గా అటు నుంచే ప్రపోజల్ వచ్చిందన్న విషయం మనకు ఇప్పుడు అర్థమైపోయింది. ఎల్లుండి చర్చలు కూడా జరగబోతున్నాయి. ఏం జరగచ్చు మండే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం అనుకున్నట్టు దీని కాల్పుల విరమణ అనేది మాత్రం ఆ వర్డ్ యూజ్ చేయకూడదు ఒకటి. బికాస్ ఇండియా మన భారతదేశం అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. సో పాకిస్తాన్ నేచురల్లీ లోవర్ హ్యాండ్ ఉన్నది కాబట్టి, వీఆర్ అప్పర్ హ్యాండ్ కాబట్టి 100% ట్రంప్ దగ్గర పోయిండో ఎవరి దగ్గర పోయిండో ఒక మాట డీజీఎంఓ వాళ్ళని అడిగారు. సరే రేపు 5వ తారీఖు 12వ తారీఖున 5 గంటలకు మీటింగ్ ఉంటాయి అనుకోండి. ఇది నా ఒపీనియన్ చెప్తున్నాను. యాజ్ ఏ ఇండియన్ ఆర్మీ సోల్జర్గా, ఒక భారతదేశ పౌరుడిగా నేనైతే ఒక మాట 1947 నుంచి మనం చూసుకుంటున్న వచ్చిన పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని బట్టి నేను ఆలోచన చెప్తున్నా. ఈ పీస్ టాక్స్ అయితాయని నేను ఒపీనియన్కు రాలేకపోతున్నాను. అంటే దేర్ విల్ బి సమ్ అడ్జస్ట్మెంట్స్, లేకుంటే ఒక ఒప్పందం కుదురుతుందని మాత్రం నేను అనుకుంటా లేను. ఎందుకనంటే ఇది ఇంకా ఒక పిల్ల స్థాయిలో ఉన్నది. ఇది డీజీఎంఓ ఈజ్ వెరీ లోవర్ లెవెల్ అనమాట. ఇది మా ఆర్మీ లెక్కలో చూసుకుంటే డీజీఎంఓ అనేది ఎట్లా అంటే చిన్నపిల్లలు కొట్లాడుకుంటే ఎట్లా సంజాయించుకుంటామో అది పెద్దల దాకా వచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆల్రెడీ వీఆర్ ఇన్ ద అప్పర్ హ్యాండ్, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. పాకిస్తాన్ నోస్ వెరీ వెల్, పాకిస్తాన్కు తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు పాకిస్తాన్ అయిపోయింది, వాళ్ళదే తప్పు, ఇప్పుడు వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. నిన్న కూడా మనం అనుకున్నాం 4500 మంది వాళ్ళు రిజైన్ చేసుకున్నారు, పారిపోతున్నారు. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ బెలుచిస్తాన్ లోపల బిఎల్ఆర్ వాళ్ళది ఉన్నట్టు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. క్విటా కూడా వాళ్ళ చేతికి వచ్చేసింది. సరే ఇప్పుడు మనము మీరు అన్నట్టు ఒక్కవేళ నా ఒపీనియన్ నేను చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ ద ఒపీనియన్ ఆఫ్ అవర్ ఆర్మీ. దీంట్లో ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్కండిషనబుల్గా ఈ మసూద్ను కానీ హఫీజ్ను కానీ దావూద్ను కానీ భారతదేశానికి అప్పచెప్పాలి. దేర్ విల్ నాట్ బి ఎనీ కండిషన్స్. ఏం లేదు, గంపగుత్తగా తీసుకొచ్చి ఇట్లా మన ఒడిలో పడేయాలి. this should be there. Secondly, in lifetime పాకిస్తాన్ భూభాగంలో టెర్రర్ అనే ఒక మాట, ప్రోత్సహించే ఒక మాట, ఐఎస్ఐ అనే ఒక మాట, ఈ యొక్క మసూద్ లాంటి ఇట్లాంటి ఏ కోశాన కూడా ఉండకూడదు అనేది రెండో కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి అని అంటే ఇట్ మస్ట్ బి the POK should be handed over to the India. This is my opinion. ఈ మూడు జరిగితేనే ఒకవేళ మనం పోవచ్చు, లేకపోతే ఇన్ మై ఒపీనియన్ we will continue our war. That is my భరత్ రెడ్డి గారు కూడా పాజ్ అన్న పదం ఉపయోగించడం. అసలు భరత్ రెడ్డి గారు చెప్పింది, బాబురావు గారు చెప్పిన విషయం మాత్రం నేను ఏకీభవిస్తూ we should be like that only, sir. రైట్. భరత్ రెడ్డి గారు, మన వ్యూహం ఏమై ఉండొచ్చు సార్ ఫైనల్ గా? మన వ్యూహం అంటే రెండు రకాలండి. ఐ విల్ ఆల్వేస్ స్పీక్ అబౌట్ 3000 feet వ్యూ అండ్ 30,000 feet వ్యూ. ఓకే, 3000 feet వ్యూ ఈజ్ మనది ఏదైతే మెసేజ్ మనం పాకిస్తాన్ కి ఇయ్యాలనుకున్నామో అది మనం చాలా బాగా ఇచ్చాం. ఇట్ ఈస్ డన్. అవర్ మెసేజింగ్ టు పాకిస్తాన్ అండ్ అవర్ మెసేజింగ్ టు ద వరల్డ్ ఈస్ డన్. That we will not take a soft stand on terrorism. Our stand is going to be very, very hard, and we will attack Pakistan if required. We will destroy assets of Pakistan if required. అనేది మనం చాలా క్లియర్ గా ఇచ్చాము. రెండో మెసేజ్ మనం పాకిస్తాన్ కి ఇచ్చింది, మనకు సామర్థ్యం ఉండి అవకాశం ఉండి కూడా మనం వాళ్ళకి సివిలియన్ అసెట్స్, ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పాకిస్తాన్ లో మనకి 1 ఇంచు భూభాగం అవసరం లేదు. పాకిస్తాన్ లో ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళు మనకి శత్రువులు కాదు. మన శత్రువులు కేవలం పాకిస్తాన్ లో ఎవరైతే పెంచి పోషించబడుతున్న టెర్రర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవే మన శత్రువులు అని కూడా మనం చాలా క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. అండ్ అవకాశం ఉన్నా కానీ మనం వాళ్ళని పౌర నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా కేవలం ఆ
జహాదీ స్థావరాలనే మనం టార్గెట్ చేయడం జరిగింది. కానీ ఇన్ కాంట్రాస్ట్ మీరు పాకిస్తాన్ చేసింది చూడండి. మొత్తం ఇన్ ద సౌత్ అంటే వెస్టర్న్ బార్డర్స్ నుంచి నార్దర్న్ బార్డర్స్ దాకా వాళ్ళు మన జనాలని టార్గెట్ చేశారు, మన ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేశారు. అండ్ ఇవాళ ప్రొద్దున ఏదైతే ఫతా మిసైల్ వచ్చిందో అది ఎక్కడ దొరికింది మీకు? అది సిర్సాలో దొరికింది మీకు. సిర్సాలలో పొలాలలో పడింది. అంటే ఒక ఐసీబీఎం ని మీరు యూజ్ చేసి మీరు ఎవరిని టార్గెట్ చేశారు? మిలిటరీ స్థావరాలను చేయలేదే, సామాన్య ప్రజల్ని. సో పాకిస్తాన్, నేను ఇంతకు ముందే చెప్పాను, పాకిస్తాన్ ఈజ్ అ పెథలాజికల్ లయర్. వాళ్ళు పుట్టుకతోనే అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఇది వీరి జీవన శైలి. జీవన శైలి ఇది, ధోరణి కాదు, జీవన శైలి ఇది. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. రైట్. సో మీరు దీన్ని చూస్తే ఒక మతోన్మాదమైన దేశాన్ని మనం ఎంతో సమన్వయంతో మనకి ఏం కావాలో అంత మాత్రమే వాళ్ళ మీద అటాక్ చేసుకుంటూ డ్యామేజ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ వీ హావ్ షోన్ అవర్ రిస్ట్రెయింట్. భారతదేశం ఒక గొప్ప దేశం అని చెప్పుకోవడం కాదు, భారతదేశానికి అవకాశం ఉన్నా, సామర్థ్యత ఉన్నా, మన చెయ్యి పైనున్నా కానీ ఇవాళ మనం ఓకే మీరు ఫోన్ చేశారు కదా, వింటాను ఫస్ట్. రైట్, వింటాను ఫస్ట్. మహాభారతంలో కూడా కురుక్షేత్రం కాకముందు శ్రీకృష్ణ రాయబారం జరిగింది. సో రాయబారం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యుద్ధం. సో యుద్ధం ఆగిపోలేదు. రైట్ సార్. యుద్ధం మధ్యలో రాయబారం జరుగుతుంది. రామాయణంలో కూడా రాయబారం జరిగింది. రైట్. సో లెట్ ఇట్ కంటిన్యూ. సో ద బ్యాటిల్ హస్ నాట్ స్టాప్డ్. రైట్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ భరతరెడ్డి గారు, థ్యాంక్ యూ ఇమాన్యుయల్ గారు, థ్యాంక్ యూ బాబురావు గారు. అటు కాల్పుల విరమణ అంటే ఇది తాత్కాలిక విరామం మాత్రమే, ఒక పాజ్ బటన్ మాత్రమే పెట్టారు. కానీ భారత బలగాలు కానీ భారత సైనిక సంపత్తి కానీ ఎక్కడైతే మోహరించాయో అవి అక్కడే ఉన్నాయి. ఎల్లుండి 5 గంటలకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక అంశాలని ఖచ్చితంగా టేబుల్ మీద భారత్ పెట్టబోతోంది. ఆ తర్వాత పరిణామాల క్రమం బట్టి భారత్ పూర్తిగా వైదొలగాల లేదన్నది ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం మాత్రం ఒక పాజ్ మాత్రమని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ 4 రోజుల పరిణామాల తర్వాత ఇప్పటికైతే ఆగింది. ఇక చూద్దాం ఇక ఏం జరగబోతోంది. ఇందులో చాలా అండర్లైన్డ్గా చూడాల్సింది పాక్ తోక ముడిచింది. పాకిస్తాన్ డీజీఎంఓ నుంచే మన ఇండియన్ డీజీఎంఓకి ఫోన్ రావటం అనేది చాలా కీలకంగా జరిగింది. ఉదయమే మనం చూసాం పాకిస్తాన్ అమెరికాను అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా కొంత మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పటం, అంతకు మించి భారీగా పాకిస్తాన్ నష్టాన్ని చవిచూడటం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్ కింద ఎక్కువగా లాస్ చేశామంటూ ప్రచారం చేయటం, ఆ ప్రచారం పూర్తిగా తప్పంటూ ఆధారాలతో సహా త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం పెట్టి మరి వివరించారంటే దట్ ఈజ్ భారత్, దట్ ఈజ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద భారత్, దట్ ఈజ్ ద హానెస్టీ ఆఫ్ భారత్. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్.